హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నీళ్ళల్లో నానబెట్టేసుకుందాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని వన్ స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, ఒక 5 వెల్లుల్లిపాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. త్వరగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసి అయితే పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నవి, 4 పచ్చిమిరపకాయలు ఆ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసి అది కూడా పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ ఉల్లిగడ్డ పేస్ట్ని అయితే అందులోకి వేసి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. అంతలోపు అది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలోపు ఒక టమోటాని కట్ చేసి పెట్టుకున్న టమోటాని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే బాగా పైకి తేలింది. ఇప్పుడైతే టమాటో పేస్ట్ని వేసేసి అందులో బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుకున్నాం. ఇప్పుడైతే వాటర్ని సపరేట్ చేసి చింతపండుని మాత్రమే మిక్సీ పట్టుకొని పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ చింతపండు మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం దాంట్లోకి వేసేద్దాం ఫ్రెండ్స్. వేసుకొని తగినంత వాటర్, మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ వేసి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలాగే బాగా మరగనియాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మరిగిన తర్వాత అందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపలను అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చేపలను యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కలపకూడదు ఫ్రెండ్స్, మనం అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, కలిపితే ఆయిల్ పైకి తేలిన తర్వాత అయితే మనం ముందుగా పెట్టుకున్న మెంతుల పొడిని అయితే అందులోకి వేసేసి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా వేసి అలా బాగా కొంచెం అలా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఆ తర్వాత రే కొంచెం ఇవ్వరా, టేస్ట్ చేస్తా. వావ్, ఇంత బాగుందో, సూపర్. మా ఫ్రెండ్ అయితే అంతా ఓకే అన్నాడు ఫ్రెండ్స్. అందుకే నేను కొత్తిమీర వేసి అయితే గార్నిష్ చేసుకున్నాను. మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రెసిపీ కోసం అయితే కామెంట్ చేయండి. ఉంటా, బాయ్.